టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరి డిసెంబరు 24వ తారీఖు మంగళవారం. నవమి రాత్రి 7:53 వరకు ఉంటుంది. హస్తా నక్షత్రం అనేది మధ్యాహ్నం 12:17 వరకు ఉంటుంది. ఇక నవమి తిథి తర్వాత దశమి, హస్తా నక్షత్రం తర్వాత చిత్త మనకి ప్రవేశించడం అనేది కూడా ఉంటుంది. ఇక ఈరోజు మరీ చెప్పుకోదగిన విశేషాలు అయితే ఏమీ లేవు. ఇక ఈరోజు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా స్వయంకృతంగా తెచ్చుకునే పరిస్థితులు, అంటే మనం తెచ్చుకునే ఇబ్బందులు స్వయంకృతమై ఉండేవి ఈరోజు ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఆకస్మిక కోపాలు, భావోద్వేగాల వల్ల కూడా విభేదాలు తెచ్చుకోవడం అనేది కూడా ఈరోజు ఎక్కువగా ఉంటుంది. రక్త సంబంధించిన వ్యాధులు, అలాగే ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే కనుక ఈ ఋతు సమస్యలు ఈరోజు కొంతవరకు ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. ఇక ఇతరత్ర మాత్రం చెప్పుకోదగిన సమస్యలు అయితే కనపట్టలేదు. ఆర్థికంగా దిగజారుతనం అనేది లేదు. వృత్తి ఉద్యోగాల్లో ఇందాక చెప్పినట్టు ఏదైనా సరే కొంత ఈ క్షణికాభ్యస్తాన్ని తగ్గించుకున్నట్టయితే మరింత లాభాన్ని పొందగలగటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి నిన్న గత 2-3 రోజులతో పోలిస్తే ఈరోజు ఖర్చుతో కూడినా కూడా మంచి జరిగే పరిస్థితి అయితే ఈరోజు ఎక్కువగానే కనిపిస్తుంది. కొత్తగా వివాహం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు కూడా వారి యొక్క ప్రయత్నాలు ఈరోజు గట్టిగా కొనసాగించవచ్చు. విదేశాలకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఆ విదేశీ ప్రయాణాలు నెరవేరటం అనేది అయితే ఉంటుంది. ఇక ఎవరైతే మరి భార్య లేదా భర్త ఏదైనా కొద్దిగా దీర్ఘ రోగాల బారిన పడి ఉంటే ఇప్పటికీ వారికి మాత్రం ఈరోజు కొంత అనారోగ్యం పెరిగే సూచనలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్యుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం ఉపయోగం ఉంటుంది. మిథున రాశి వారు కూడా ఈరోజు కొంతవరకు జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు వ్యక్తిగత ఆరోగ్యంలో కూడా చిన్న చిన్న తేడాలు వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అకారణంగా ఎవరితో అయినా సరే విభేదాలు కలిగే పరిస్థితులు కూడా ఉత్పన్నమవుతాయి. ఇక మీరు వ్యక్తిగతంగా చేసే వృత్తి ఉద్యోగాల్లో మాత్రం గౌరవ మర్యాదలు పెరగటం అనేది అయితే కనిపిస్తోంది. ఏదైనా సరే ఖర్చుతో కూడిన లాభాలు గడించాలి అన్నా కూడా, అంటే ఏదైనా ఇల్లులు, భూములు, వాహనాలు, ఇలా పొలాలు ఇలాంటివి ఏమైనా సరే కొనాలి, కొనుగోలు చేయాలి, అమ్మాలి అనుకునే వాటికి మాత్రం ఈరోజు అనుకూలకంగా ఉంటుందని చెప్పచ్చు. ఈరోజు మీరు వారాహి దేవిని పూజిస్తే మరింత అనుకూలతని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి ఈరోజు కూడా అనుకూలమైన రోజుగానే చెప్పవలసి ఉంటుంది. మీ యొక్క వృత్తి ఉద్యోగాల్లో మీ గౌరవ మర్యాదల్ని పెంచుకోగలుగుతారు. ఇతరులతో మీ యొక్క సయోధ్యని నిలుపుకోగలుగుతారు. ఇక సంతానపరమైన విషయాల్లో కూడా ఒక స్పష్టమైన అవగాహనకి లేదా వారి యొక్క ప్రవర్తన, అభివృద్ధి ఇలాంటి వాటిలో కొంత కొత్త విషయాలని గమనించగలుగుతారు. ఇతరత్ర చెప్పుకోదగిన సమస్యలు రావటం లేదు. ఆర్థికంగా కూడా అవసరానికి చక్కగా అన్ని విధాలా మీ యొక్క కోరికలు తీర్చుకోగలుగుతారు. ఈరోజు మీరు ఎవరైనా సరే కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేద్దాము అనుకునే వాళ్ళకైతే కనుక ఈరోజు చాలా సానుకూలమైన దినంగా చెప్పవలసి ఉంటుంది. ముఖ్యంగా ఆశ్లేష నక్షత్రం వారికి, తర్వాత మరి వచ్చేప్పటికి ఈ పునర్వసు నక్షత్రం వారికి మరింత అనుకూలకంగా ఈరోజు ఉంటుందని చెప్పచ్చు. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. సింహరాశికి ఈరోజు మరి సగం రోజు గడిచాక, అంటే ఇంచుమించు అపర్ణ వేళ దాటిన తర్వాత నుంచి క్రమంగా అనుకూలమైన ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. అదృష్టవశాత్తు ఎలాంటి విపత్కర పరిస్థితి నుంచైనా కూడా చివరి నిమిషంలో బయటపడటం అనేది కూడా సంభవిస్తుంది. కొత్తగా ఏదైనా సరే భూములు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేయాలి అనుకుంటే కనుక అపర్ణ వేళ దాటిన తర్వాత నుంచి క్రమంగా మీ ప్రయత్నాలు బలంగా సాధించినట్టయితే విజయం పొందగలగటం అనేది అయితే ఉంటుంది. ఇక స్నేహితులు, బంధువులలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరగటం అనేది, ఎక్కడున్నా కూడా మీ చేయి పైగా ఉండటం అనేది ఈరోజు చెప్పదగిన అంశం. ఈరోజు మీరు ఎక్కువగా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది.
కన్యా రాశి వారికైతే గనక ఈరోజు ఆర్థిక విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కోర్టు వ్యవహారాలు మీకు సానుకూలకంగా వచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. అకారణ ద్వేషాలు, అకారణ వైరాలు సంప్రాప్తించే అవకాశం కూడా ఈరోజు లేకపోలేదు. ఇక భార్యాభర్తల మధ్య కూడా విభేదాలు చోటు చేసుకోవడం అనేది ఉంటుంది. కనుక ఈరోజు ఎలా చూసినప్పటికీ కూడా ఏదైనా సరే అనుకూలత అనేది అంతంత మాత్రంగా ఉండటం, అనుకూలత వస్తోంది అనుకుని భావించే లోపే అది ఇంకో రకంగా ఎదురు తిరగటం, కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టి సతాయించడం అనేది అయితే ఉంటుంది కనుక ఈరోజు సాధ్యమైనంత వరకు మీరు సంయమనంతో ముందుకెళ్ళటం అనేది చెప్పదగిన సూచన. ఈరోజు మీరు సాధ్యమైనంత వరకు కూడా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. తులారాశి వారికైతే కనుక ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా వీరికి ఈరోజు ఖర్చులు అధికంగానే కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా స్వల్ప విభేదాలు, ఏవో రకం అక్కర్లేని వాదాలు పెరిగే పరిస్థితులు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇక బయట చేసే వృత్తి ఉద్యోగాల్లో మాత్రం మీరైన స్థాయిలో మీరు పనులు పూర్తి చేసుకోగలగటం అనేది అయితే ఉంటుంది. స్థాన మార్పుల కోసం ప్రయత్నించే వాళ్ళు ఈరోజు కొద్దిగా ముమ్మరంగా చేసుకున్నట్టయితే కనుక ఉపయోగం ఉంటుంది. ఈరోజు మీరు సాధ్యమైనంత వరకు కూడా దుర్గాదేవికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తే లాభం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా అధిక భాగం మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. కానీ ఏదైనప్పటికీ కూడా మీలో ఉండే ఒక తొందరపాటుతనం కానీ, క్షణికావేశం కానీ కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేది ఇంట్లో వాతావరణాన్ని కొంతవరకు పాడు చేసేలాగా ఏదో రకంగా పరిస్థితులు అదంతట అవే టర్న్ అయ్యేలాగా మీరు కూడా కొంత దానికి నిప్పుకు నెయ్యి తోడైనట్టుగా కొంతవరకు ఇబ్బంది పడటం అనేది కూడా సంప్రాప్తిస్తుంది. అయితే ఏదైనప్పటికీ కూడా మీరు ఇలాంటివి పక్కన పెట్టి ఈ రోజున్న ఏదైతే రోజు ఉందో ఆ రోజుకున్న మీకు ఈ యొక్క గ్రహచారం ఏదైతే ఉందో దాన్ని మీరు కొద్దిగా అకలింపు చేసుకున్నట్టయితే, కష్టపడినట్టయితే తప్పకుండా మంచి జరగటం అనేది అయితే ఉంది. ముఖ్యంగా మరి జ్యేష్ఠ నక్షత్రం వారికైతేనేమి, విశాఖ నక్షత్రం వారికైతేనేమి మరింత మెరుగైన అవకాశాలు, మెరుగైన గ్రహస్థితి ఈరోజైతే ఉంటుంది. ఈరోజు వీరు సాధ్యమైనంత వరకు కూడా శనీశ్వరుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మంచి జరుగుతుంది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు గత 2 రోజులతో పోలిస్తే కొద్దిగా మనకి మార్పులతో అయినా సరే మంచి జరిగే పరిస్థితి కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, అంటే ఏదైనా సరే ఒక ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి కానీ, లేదా ఇన్నాళ్ళు ఒక వృత్తి చేస్తూ మార్చాలి అనుకునే వాళ్ళకి కానీ ఈరోజు కొంతవరకు అనుకూలత అనేది కలుగుతుంది. ఇక వ్యాపారస్తులు అయితే కనుక ఖర్చు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆదాయం కూడా అదే స్థాయిలో లభించడం అనేది కొంతవరకు వీరికి ఊరటనిచ్చే అంశంగా చెప్పవలసి ఉంటుంది. ప్రేమ పెళ్లి కోసం ఎవరైనా పరుగులు తీస్తున్నట్టయితే కనుక ఇప్పుడు ఆ పరుగులకి ఫుల్ స్టాప్ పెట్టి కళ్యాణం వైపు అడుగులు వేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు గత 2-3 రోజులుగా పడుతున్న మానసిక చింత నుంచి కొంతవరకు ముందుకు రావటం అనేది అయితే కనిపిస్తుంది. ఏదైనా సరే ఒక శుభకార్యాల నిమిత్తమైతేనేమి, లేదా కొత్త ప్రాజెక్టుల విషయంలో అయితేనేమి, ఇలా మీరు ఏదైతే ఒక నూతనంగా తీసుకోవాల్సిన నిర్ణయం ఏదైతే ఉంటుందో ఆ నిర్ణయంలో ఒక స్పష్టత ఈరోజు లభించడం అనేది కూడా కనిపిస్తుంది. ఒక్కోసారి మీరు అనుకోని ప్రయాణాలు సాగించవలసిన పరిస్థితులు కూడా కలగవచ్చు. ఏదైనప్పటికీ అవి అన్నీ కూడా మనకి ఎంతో కొంత సత్ఫలితాలు ఇవ్వడానికి దారి తీయవచ్చు. ఇక అమ్మగారి ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఈరోజు మీరు సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు మీ యొక్క ఎంచుకునే కార్యక్రమాల్లో మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎంత కష్టపడినప్పటికీ కూడా ఇంకా నోటికి అందుతుంది అనుకునే సమయంలో మరో 2 రోజులు 3 రోజులు అన్నట్టుగా వాయిదా పడటం. అలాగే మనం ఎప్పటికీ ఏదైనా సరే ఇల్లులు కొనుగోలు కానీ ఇతరత్ర కొనుగోలు కోసం మనం కనుక ఇప్పటికే ఏవైనా సరే ఈ లోన్ల వ్యవహారాల్లో ఉంటే కనుక, రుణాల వ్యవహారాల్లో ఉంటే కనుక అవి ఇంకా ఈరోజు కూడా ఒక స్పష్టమైన స్థితికి రాలేకపోవటం అనేది అయితే కనిపిస్తుంది. ఇలా ఈరోజు చేసే ఏ పనైనా సరే
వాయిదాతో మరో 2, 3 రోజుల్లో పూర్తయ్యే అవకాశాలైతే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. కానీ చివరిలో మాత్రం మీకు ఎంతో కొంత అనుకూలమైన స్థితి రావటం అనేది అంటే ఒక 2, 3 రోజులు తీసుకున్నప్పటికీ కూడా ఎంతో కొంత అనుకూలమైన స్థితి రావటం అనేదైతే కనిపిస్తుంది. ఇక వ్యక్తిగత ఆరోగ్య విషయంలో ముఖ్యంగా ఇటు ఏలినాటి శని ప్రభావం లగ్నంలోనే ఉండటం వల్ల వ్యక్తిగత ఆరోగ్య విషయంలో మాత్రం ఈరోజు కూడా ఎంతో కొంత జాగ్రత్త వహించడం అనేది చెప్పదగిన సూచన. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మీనరాశి వారికైతే గనక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలుంటాయి. గత 2 రోజులుగా ఏదైనా సరే కొంత ఇబ్బంది పడుతున్నట్టయితే గనక దాని నుంచి కొంత ఉపశమనం లభించడం అనేదైతే ఉంటుంది. ఆర్థికంగా కూడా కొంతవరకు అభివృద్ధి రావటం అనేదైతే ఉంటుంది. ముఖ్యంగా ఫైనాన్స్, మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కొంత ఇబ్బందులు తగ్గుతాయి. తర్వాత మరి స్వతంత్ర వ్యవసాయంలో ఉన్న వాళ్ళకి కూడా ఈరోజు కొంతవరకు ఆదాయం బాగానే లభించే పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఆరోగ్య విషయంలో వీరు కూడా కొంతవరకు జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత లాభం ఉంటుంది.